విజయవాడలో ఎంపీ కేసినేని చిన్ని బీజేపీ వాళ్ళనేది ఇబ్బంది పెట్టారు. కాల్ లిస్ట్ తీసుకుని అన్నటువంటిది సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. కాల్ లిస్ట్ రాజకీయం కలకలం రేపుతుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల కదలికల మీద టీడీపీ విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని నిఘా పెట్టిన విషయం బహిర్గతం కావడం హాట్ టాపిక్గా మారింది. వ్యవహారం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ కూటమి ఎమ్మెల్యేల మధ్య చిచ్చు రేపింది. విజయవాడ నగరంలో బీజేపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి కాల్ లిస్ట్, అక్కడ బీజేపీ ఎమ్మెల్యే అంటే సుజనా చౌదరి ఉన్నారు. ఆయన అనుచరుడి కాల్ లిస్టును కొద్ది రోజుల క్రితం ఎంపీ సేకరించిన విషయం బయటపడింది. టీడీపీలో కీలక నేతగా ఉండి ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళిన ఆ ఎమ్మెల్యే తరపు నియోజకవర్గ వ్యవహారాలను ప్రధాన అనుచరుడు పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో అందుబాటులో ఉండే తక్కువ కావడంతో ఆయన ప్రధాన అనుచరుడి నియోజకవర్గ వ్యవహారాలు చూస్తున్నాడు. ఆయన కీలకంగా మారడంతో ఆయన కాల్ లిస్టును చూసి ఎవరెవరితో టచ్లో ఉన్నారు, ఎప్పుడు మాట్లాడుతున్న విషయాలను ఎంపీ కేసినేని చిన్ని తెలుసుకుంటున్న విషయం బయటపడింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు ఆయన వర్గీయులు ఇప్పటికే ఎంపీ నిలదీసినట్టు సమాచారం. ఎంపీ కోసం ఈ లిస్టును సేకరించిన వ్యక్తులతోనూ గొడవకు దిగడంతో వ్యవహారం రచ్చకెక్కింది. ఇదే విషయమై బీజేపీ ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. చంద్రబాబు విషయాన్ని పట్టించుకోకపోవడంతో ఆ బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్తో ఎంపీకి ఉన్న వివాదమే దీనికి కారణమని ప్రచారం జరుగుతుంది. కొలుకుపూడికి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కొందరు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నట్టు ఎంపీ కేసినేని అనుమానిస్తున్నట్టు చెప్తున్నారు. అందులో టీడీపీతో కలిసి ఉండి బీజేపీ ఎమ్మెల్యే ప్రధానమైన అనుమానం అన్నట్టు సమాచారం. అందుకే ఆయన తరపు నియోజకవర్గ వ్యవహారాలు నడిపే వ్యక్తి కాల్ లిస్టు సేకరించినట్టు తెలుస్తోంది. తిరువురు ఎమ్మెల్యే కాల్ లిస్టును కూడా ఎంపీకి సంబంధించిన వ్యక్తులు సేకరించినట్టు తెలుస్తోంది. నందిగామ, విజయవాడలోని మరో ఎమ్మెల్యే కాల్ లిస్టులు కూడా సేకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా ఉండగా ఎంపీ వర్గీయులు మాత్రం లోకేష్ చెప్పడం వల్లే తాము ఎమ్మెల్యేల కాల్ లిస్టులు సేకరించి వాళ్ళు ఎవరితో టచ్లో ఉన్నారో తెలుసుకుంటున్నామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఇంటెలిజెన్స్ సహా అన్ని వ్యవస్థల్ని వదిలేసి ఎంపీ ఇలాంటి పనికి లోకేష్ ఎందుకు ఎంపీకి అప్పచెప్తారు లోకేష్ అని ప్రశ్నిస్తున్నారు.